క్రీస్తులో బహుమానం ఎవరికి? అది సబ్జెక్ట్ ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో బహుమానం ఎవరికి? ఆ బహుమానం ఎవరికి? ఆ బహుమానం ఎవరు పొందుకుంటారు? ఆ బహుమానముల ప్రథమ కూటములో ఎవరు ఆ బహుమానం పొందుకుంటారు? ఎవరికి ఉంది ఆ యోగ్యత? ఎవరికి ఉంది అర్హత? క్రీస్తులో బహుమానం ఎవరికి? ఇది ఈరోజు సబ్జెక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. ఎవరికంటే మొట్టమొదటిగా క్రీస్తులో బహుమానము ఎవరికి అంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని విశ్వసించి ఆయన సన్నిధిలో నడుస్తున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పోరాటం ఒకటి ఉంది. ఏమిటా పోరాటం అంటే, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూర్చున్న వారికి నేను ఏదో ఒక వాక్యం చెప్పేయచ్చు. స్వస్థతల గురించి చెప్పేయచ్చు, అద్భుతాల గురించి చెప్పేయచ్చు. అవునా కదా? ఇవాళ కావాల్సింది ఏంటి? ఇవాళ కావాల్సింది ఏంటి జనాలకి? స్వస్థతలు, అద్భుతాలే కదా. వాటి గురించి నేను చెప్పి మిమ్మల్ని మీ మెప్పు నేను కోరుకోవచ్చు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని చెప్పి మీ మెప్పు నేను కోరుకోవచ్చు. మీ మెప్పుడు కోరుకుని నేను ఇక్కడ వాక్యం చెప్తే ఆ వాక్యము నువ్వు అంగీకరించకూడదు. దేవుడు నిన్ను లేవనెత్తుచున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఇవే ప్రవచనాలు, ఇంకా ప్రతిరోజు ఇవే ప్రవచనాలు చెప్పి నీకు సత్యము చెప్పకుండగా, వాక్యములో ఉన్న సారము నీకు పిండి నీకు పొయ్యకుండగా, అర్థమవుతుందా? ఫ్రూట్స్ని తీసుకుని వచ్చి పిండితే జ్యూస్ వస్తుంది. అలాగే వాక్యమును పిండి ఆ జ్యూస్ని నీకు పట్టించకుండగా, వాక్యమును నీకు చెప్పకుండగా, సరైన వాక్యము నీకు అప్పగించకుండగా, కేవలము ఈ లోక సంబంధమైన పిట్టకథలు చెప్పి, ఇందాక చూడండి ఆ కథ చెప్తే అంత శ్రద్ధగా విన్నారు కదా, అలాంటి పిట్టకథలు చెప్పి, అలాగే మిమ్మల్ని కవ్వించి నవ్వించి మిమ్మల్ని ఉన్నతమైన ఆశీర్వాదాలన్నీ మీకు వస్తున్నాయని అబద్ధ సాక్ష్యాలన్నీ చెప్పి మిమ్మల్ని ఇక్కడ కట్టివేయచ్చు. ఎందుకంటే మాటలు తీయగా ఉంటాయి కదా. అలాంటి వాక్యము గనక నువ్వు అంగీకరిస్తే, ఆ వాక్యానికి నువ్వు కట్టుబడిపోతే, వాక్యము గురించి నీకు తెలియకపోతే నీకు బహుమానం రాదు. మరేం చేయాలంటే నువ్వు అడగాలి, పరిశుద్ధాత్ముడా నాకు సరైన వాక్యం కావాలి, నా ఆత్మను బలపరచు వాక్యం కావాలి, నా ఆత్మను లేవనెత్తు వాక్యం కావాలి, నన్ను శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా ధైర్యాన్నిచ్చి నడిపించే వాక్యం కావాలి. అలాంటి వాక్యము నాకు కావాలని ఆ వాక్యం కొరకు పోరాడాలి. కొంతమంది చూడండి, చాలా సంఘాలకు వెళ్తారు కానీ తృప్తి ఉండదు. ఏదో వెళితే వాక్యము సరిపోదు, వాళ్ళకి వాక్యం అర్థం కాదు. అందుకనే నీకు ఏం కావాలంటే ఒక పోరాటం కావాలి. ఏం పోరాటం కావాలంటే చూద్దాం. చూడండి, యూదా పత్రిక 3వ వచనం ఒకసారి చదవండి. ప్రియులారా, అందరూ తీయాలి, ప్రతి ఒక్కరూ తీయాలి. ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. చూడండి, ఈయనంట యోధా, యేసుప్రభు తమ్ముడు. యోధా ఎవరనుకుంటున్నారు? మరియమ్మకు పుట్టిన యేసుప్రభు తర్వాత, యేసేపుకి మరియకి పెండ్లైన తర్వాత, యేసుప్రభు తర్వాత మరియకు పుట్టినవాడు యోధా. ఈ యోధా రాస్తున్నాడు ఒక పత్రిక. ఏమని రాస్తున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. యోధా ఏమని రాస్తున్నాడో తెలుసా? నేను రక్షణను గురించి మీకు చెప్పాలని రాయాలని మొదలుపెట్టాను. దేని గురించి రాయాలనుకున్నాడట? రక్షణను గురించి. అనండి, రక్షణను గురించి రాయాలని అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట, రక్షణ గురించి ఏం రాస్తావు? రక్షణ సువార్త చెప్పేశారు కదా, రక్షణ సువార్త అందరికీ తెలుసు కదా, నువ్వు రాయవలసింది రక్షణ సువార్త కాదని పరిశుద్ధాత్మ దేవుడు ఆపేసి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచనం రాయిస్తున్నాడు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన వచనం రాయిస్తున్నాడు. చూద్దాం, చూడండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన. చూడండి, ఇక్కడ ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి. చూడండి, ఈ రక్షణ గురించి రాద్దామని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు రాయవలసి వచ్చెను. అలా రాద్దామనుకున్న నేను ఇలా రాయవలసి వచ్చింది. పరిశుద్ధాత్ముడు అలా రాయడం లేదు, ఇలా రాయించాడు. గుర్తుంచుకోండి, ఏమంటున్నాడంటే ఇప్పుడు
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ నిమిత్తం పోరాడాలి మీరు. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఒకటి ఉంది యేసు ప్రభు ద్వారా. ఆ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ మనం పట్టుకోవాలి. ఆ పరిశుద్ధమైన బోధ మనం పట్టుకోవాలి. మన ఆత్మను రక్షించే బోధ మనం పట్టుకోవాలి. ఆ బోధకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. దాని నిమిత్తం పోరాడాలి. అలా పోరాడిన వారికి ఏమండి బహుమానం ఉంటుంది. ఎవరో ఏదో చెప్పేశారో కాసేపు కూర్చున్నాము, అలాంటి వారికి బహుమానం ఉండదు. జాగ్రత్తగా వినండి. మాకొక సంఘం ఉంది, మాకొక పాదిరి గారు ఉన్నారు, మాకొక మందిరం ఉంది, వారం వెళ్తాము వస్తాము అనుకున్న వారు వెళ్ళరు పరలోకం వెళ్ళడం అలాగ ఉంచండి. బహుమానం ఉండదు వాళ్ళకి. మరి ఎప్పుడు ఉంటుంది బహుమానం? మాకొక సంఘం ఉంది, మాకొక పాస్టర్ గారు ఉన్నారు, మేము ఆ సంఘంలోకి వెళ్తాం అన్నట్టుగా కాదు. మేము పరిశుద్ధులకు అప్పగించబడిన వాక్యమున్న సంఘములోకి వెళ్తున్నాము అన్న వారికి ఆ యొక్క బహుమానాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే పోరాడాలి. అక్కడికి వెళ్ళడానికి సాతానుడేమో ఒప్పుకోడు. చుట్టుపక్కల వారందరూ మిమ్మల్ని దూషిస్తారు, మీ యొక్క గ్రామస్తులు మిమ్మల్ని దూషిస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. అంత దూరం వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలా? అదే చర్చ, అదే ప్రార్థన, ఇంకా ప్రార్థన లేవా? కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది పరిస్థితి అంతా. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడి వెళ్ళట్లేదు, స్వస్థతల నిమిత్తం, అద్భుతాల నిమిత్తం పరుగులు ఎడుతున్నారు. ఇక్కడ వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే వాక్యము కొరకు పరుగులు పెట్టమని ఉంది. సత్యమైన వాక్యము కొరకు పరుగులు పెట్టమని ఉంది. కానీ నువ్వు దేనికోసం పరుగులు పెడుతున్నావు? ఇప్పుడు స్వస్థత కోసం. ఆయనకి స్వస్థత వరం ఉందంట. ఆయనకి ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుందట. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయట. నేను అంటాను, నాకే వరము లేదు. మరి ఇక్కడ స్వస్థతలు రావట్లేదా? ఇక్కడ గర్భఫలాలు రావట్లేదా? చెప్పండి. సత్యమును ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, సత్యానికి ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో, సత్యాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, ఆ సత్యము నిన్ను ఏం చేస్తుందంటే అద్భుతాలు చేసే వ్యక్తిగా నిన్ను మార్చేస్తుంది. అద్భుతాలు చేసే వ్యక్తిగా నిన్ను మార్చేస్తుంది. అంతేకాని అద్భుతాలు స్వస్థతల కోసం నువ్వు పరిగెట్టక్కర్లేదు. నువ్వు సత్యమునకు చోటీ చాలు, దేవునికి చోటీ చాలు, నీలో ఆయన్ని ప్రతిష్ఠించు చాలు, సమస్త ఆశీర్వాదాలు దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా. అర్థమైందా లేదా? తీసుకొస్తాడా లేదా? మనం ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. వరాలు ఎవరి సొత్తు కాదు. వరాలు నా సొత్తు కాదు, వరాలు ఆయన సొత్తు కాదు, వరాలు ఇంకొక ఆయన సొత్తు కాదు. అర్థమవుతుందా? వరాలు ఎవరి సొత్తు కాదు. నువ్వు నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో సత్యానికి చోటి అన్ని వరాలు నీకే ఇచ్చేస్తాడు దేవుడు. అద్భుతాలు చేసుకుంటూ వచ్చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా లేదా? ఆ సత్యం కొరకు పోరాడాలి. ఆ పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన వాక్యం కొరకు పోరాడాలి. ఆ పోరాడిన వారికి బహుమానం ఉంటుంది. అలాంటి పోరాటం ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పోరాడిన వారికి ఏ యొక్క బహుమానం ఉంటుందంటే చూడండి, రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని. చెప్పండి, ఏ పోరాటం పోరాడేట? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. అది చెప్పండి. ఇప్పుడు ఏం చేశాడు? నీతి కిరీటం అనే బహుమానం రావాలంటే ఇప్పుడు ఏ పోరాటం పోరాడాడు పౌలు గారు పోరాడిన పోరాటం ఏంటి? మంచి పోరాటం పోరాడాడట. రాజీ పడలేదు అతని జీవితంలో. అతని యొక్క క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో దమస్కు మార్గంలో, ఎప్పుడైతే అతడు దేవుని బిడ్డగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే తాను దేవుని సన్నిధిలో తాను అప్పచెప్పుకున్నాడో, ఆనాటి నుండి అతడు మరణం అంటే హతసాక్షిగా మారేంత వరకు కూడా రాజీ పడకుండా బ్రతికాడు. పోరాడుతూ బ్రతికాడు. పోరాటం, సత్యమైన వాక్యం కొరకు పోరాటం, ఆత్మీయ ప్రత్యక్షతల కొరకు పోరాటం, ఏమండి తప్పుడు బోధన ఖండించే విషయంలో పోరాటం, అబద్ధికులను ఎదిరించే విషయంలో పోరాటం, పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం.
ఈ పోరాటంలో వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, బెత్తములతో కొట్టబడ్డారు, సరసాల్లో వేయించబడ్డారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నొచ్చిన పోరాటం ఆపకుండగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడు గనక అతడు ఇప్పుడు ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటున్నాను. చెప్పాలి, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, బహుమానం, నీతి కిరీటం అనే బహుమానం ఎవరి కోసం? పోరాటము చేసిన వారి కోసం. పోరాడాలి. వాక్యము కొరకే కాదండి పోరాడడం అంటే చాలా విషయాల్లో పోరాడాలి. మీకు ఒక విషయం చెప్తాను. నీకు ఒక టెస్ట్ పెడతాడు దేవుడు. నా వైపు చూస్తూ వినండి. ఏం పెడతాడు చెప్పాలి? ఒక టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ ఎలా ఉంటుందంటే, ఒరే అబ్బాయి, ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తిని కానీ ఈ చెట్టు జోలికి వెళ్ళకు, ఈ పండు తినకన్నాడు. ఏమో వీడిని ఎవరైనా మోసగిస్తారేమో, నా చెట్టు పెట్టకుండా ఉంటే వదిలిపోయాను కదా, ఆ పండు పెట్టకుండా ఉంటే వదిలిపోయాను కదా, అవునా కదా, ఇంకా ఫ్రీడమే కదా. కానీ అక్కడ ఒక హద్దు ఉంది. ఒక హద్దు గీశాడు, ఒక గీటు గీశాడు, ఒక సర్కిల్ గీశాడు. అది దాటి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు పెట్టాడు మానవుని ఎదుట? టెస్ట్. ఏంటి ఆ టెస్ట్? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ అవకాశము లేకుండా పాపము చేయనివాడు గొప్పోడు కాదు దేవుని దృష్టిలో. అవకాశం ఉండి కూడా పాపము చెయ్యకుండా తన్ను తాను కాపాడుకోగలిగిన వాడు దేవుని దృష్టిలో గొప్పవాడు, అవునా కాదా? మొన్న ఒక వ్యక్తికి ఇదే విషయాలు చెప్పాను. వారం రోజుల నుంచి అండి నేను మందు తాగట్లేదు తెలుసా, నేను మారిపోయానండి అంటున్నాడు. ఎన్ని రోజుల నుంచి మందు తాగట్లేదు? వారం రోజుల నుంచి తాగట్లేదు కూడా మారిపోయాడంటే ఈయన. స్తోత్రం చెప్పండి గట్టి. వారం రోజుల నుంచి మందు తాగట్లేదని కావాలంటే మా ఆవిడని అడగండి. నేను అసలు మందు జోలికి వెళ్ళట్లేదు, ఆ దరుపుకే వెళ్తలేదండి, నేను చాలా బుద్ధిమంతుడిగా మారిపోయాను అంటున్నాడు. పక్కన వాళ్ళ ఆవిడ వచ్చి అంటుంది, అవునండి తాగట్లేదు, డబ్బులు లేక ఉంటే తాగేస్తాడు. ఏమి లేక అంటే అవకాశం లేదు, తాగే అవకాశం, అవునా కదా? జేబులో డబ్బులు ఉంటే ఎక్కడికి వెళ్తావు? ఇతని మాట నమ్మలేమండి. డబ్బులు లేక మానేసాడండి వారం రోజుల నుంచి. నేను దేవుడికి ఒకటే ప్రార్థన చేస్తాను, ఇతని చేతికి డబ్బులు రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తానండి అని చెప్తుంది. అంటే అవకాశం లేక పాపం మానేసినోడు గొప్పోడు కాదు. జేబులో డబ్బులుండి కూడా నీ మనస్సు లాగుతున్నప్పటికీ, డబ్బులున్నాయి, అదిగో కొట్టు అక్కడ ఉంది, అదిగో నీ బ్రాండ్ అక్కడ ఉంది, వెళ్ళు 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 అని మనస్సు లాగుతున్నా కూడా వీడు ఆ పాపపు ఆలోచనతో, ఆ పాపపు తలంపుతో, ఆ పాపపు ఉద్దేశంతో పోరాడి గెలవగలగాలి. అందుకు దేవుడు నీ ఎదురుగుండగానే పెట్టి టెస్ట్ పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి, హల్లెలూయా. నీ ఎదురుగుండగానే పెట్టి ఏం చేస్తాడు? టెస్ట్ పెడతాడు. చూద్దాం చూడండి. ఆ పోరాటం ఉండాలట, పాపముతో పోరాడాలట. దేంతో పోరాడాలి? ఎలా పోరాడాలి? నిన్ను ప్రేరేపిస్తుంది కదా పాపం, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇగో డబ్బులు. అదేంటో కానీ విచిత్రం, నిజంగా ఆకలితో ఉన్నవానికి అప్పు పుట్టదు, కానీ తాగుబోతుడికి అప్పు పుట్టేస్తుంది, అవునా కాదా? మనం అనుకుంటాం వీడికి డబ్బులు ఎలా వస్తున్నాయిరా అనుకుంటాం. అడిగి అందరూ ఇచ్చేస్తారు డబ్బులు. నిజంగా ఇంట్లో పాపం తినడానికి లేని వాళ్ళకి అప్పు ఇమ్మంటే ఎవరు? ఎలా తీరుతావు అని అడుగుతాడు. వీడు తాగినోడు తీర్చేస్తాడా? వీడు తీరుస్తాడు, కానీ వాడికి వస్తాయి, ఎలా వస్తాయో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, పోరాడాలి పోరాడాలి, పాపముతో కూడా పోరాడాలి. ఒక్కొక్కసారి పాపముతో కూడా పోరాడవలసిన పరిస్థితి. చూడండి, నేను వదులుకోలేకపోతున్నానండి ఆ పాపాన్ని నేను నా నుండి తీసివేయలేకపోతున్నానండి, నా వల్ల అవ్వట్లేదండి అంటే పోరాటం ఏది? పోరాడకపోతే నువ్వు ఏ విధంగానూ దేవుని సన్నిధిలో జయం చూడలేవు. పోరాడు. ఒకవేళ ఆ పోరాటంలో చచ్చిపోయావనుకో, వీరమరణమే. ఆ పోరాటంలో నువ్వు చచ్చిపోతే వీరమరణమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి పోరాడు, తప్పులేదు, పోరాడాలి. పాపముతో కూడా పోరాడాలి. ఎంతగా పోరాడాలంటే అది నేను ప్రేరేపిస్తున్నప్పుడు, నా జోలికి రాకో, నేను ముట్టుకోను, ఎందుకు ముట్టుకోవో చూస్తానని అది నీతో సవాల్ చేస్తుంది. నీ మనస్సును చాలా కదిలింపజేస్తుంది, నీ మనస్సును చాలా కృంగదీస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, మందు అలవాటు ఉన్న వారికి ఆ మందు మానేస్తానంట వీక్నెస్ వచ్చేస్తుందంట. చేయిలు అన్నీ కూడా సివరింగ్ వచ్చేస్తాయి, చేతులు కాళ్ళు
శివరింగ్ వచ్చేసి వాళ్ళకి పరిస్థితి ఏంటో తెలియదు. ఆగూరు గారు సాక్ష్యం చెప్తారు. ఆయన దేవుని సేవలోకి రాకమునుపు, దేవుని సంఘానికి రాకమునుపు ఆయన మందు చాలా ఎక్కువగా తాగేవాడు ఆగూరు గారు. ఆయన మందు ఎక్కువగా తాగుతున్నప్పుడు ఎక్కడెక్కడ పడిపోయేవాడో ఆయనకి తెలియదంట. ఒకసారి అయితే తాగి వస్తా దమ్ము చేసిన చేలో పడిపోయాడట. తెల్లవారులు అందులోనే పడుకున్నాడంట. ఆయనే చెప్పాడు, తెల్లవారులు అందులోనే పడుకున్నాడంట ఆయన. తెల్లారి మందు దిగాక లేచి ఇంటికి వెళ్ళి స్నానం చేశాడు ఆయన. అలాగుండగా ఆయన కొన్నాళ్ళు, ఒక వారం రోజులు డబ్బులు లేక మందు మానేస్తే 2 రోజులు చేతులన్నీ శివరింగ్ వచ్చేస్తుంటే సారోను గారు, అప్పుడు సారోను గారు కాదు ఆవిడ పేరు, అమ్మాజీ. అమ్మాజీ గారు కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్ళి తాగిరని ఆయన చెప్పేదట. ఆ బాధ చూడలేక, ఆ కష్టం చూడలేక వెళ్ళి తాగిరని ఆయన అని చెప్పేదట ఆయన. ఏమండి అవునా కాదు? ఇక్కడే ఉన్నాడు ఆయన. అమ్మాజీ గారు ఉన్నారా? సారోన్ గారు ఉన్నారు, మా అమ్మాజీ గారు లేరు. దేవునికి మహిమ కలుగును గక్క. చెప్పండి ఇంకొకసారి. ఆ శివరింగ్ వచ్చేస్తుంటే, ఆ బలహీనత వచ్చేస్తుంటే చూడలేక ఆవిడ అనేదట, కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్ళి కొంచెం తాగిరా బాబు, నీ బాధ నేను చూడలేకపోతున్నానని చెప్పేదట ఆవిడ. అంటే అర్థం ఏంటి? ఆ బలహీనత వచ్చేస్తుంది. ఆ సాతానుడు ఏం చేస్తాడంటే ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఒక బలహీనత కలగజేస్తాడు. నువ్వు పోరాడాలి. ఎంతగా పోరాడాలంటే రక్తము కారునంతగా పోరాడాలి. ఎంతగా పోరాడాలి? ప్రాణము పోయినంతగా కూడా పోరాడాలి. చూడండి ఎబ్రీ పత్రిక 12:4 చదవండి. ఎబ్రీ పత్రిక 12:4 అందరూ తీయండి. చాలా మంచి విషయం ఉంటుంది ఇక్కడ, పోరాడే విషయం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరించలేదు. అర్థమైంది? ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, పోరాటం ఉంది. పోరాటము వాక్యము కొరకు పోరాటం ఉంది. పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగించబడిన పరిశుద్ధ వాక్యము కొరకు పోరాడాలి. ఏదో సంఘానికి వెళ్తున్నానులేండి, ఏదో కూర్చుంటున్నానండి, క్రైస్తవుని అయినందుకు, బాప్తిజం తీసుకున్నందుకు మరి ఆదివారం వెళ్ళాలి కదా, వెళ్తున్నానండి, వస్తున్నానండి. ఎందుకు? ఫలితం లేని భక్తి, విశ్వాసం లేని భక్తి, వాక్యము నాటని భక్తి, వాక్యము తెలియని భక్తి. పరిశుద్ధమైన వాక్యము కొరకు పోరాడాలి. అది ఎక్కడ అందుతుందో అక్కడికి వెళ్ళాలి, పోరాడి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. అది యోధా పత్రికలో చూసాం మనం. ఇప్పుడు పాపముతో పోరాడాలి. ఆ పాపముతో పోరాడి అవసరం వస్తే, ఆ పాపంతో పోరాడినప్పుడు రక్తమైన కారాలి. ఆ పాపంతో పోరాడినప్పుడు అవసరం వస్తే ప్రాణాలు పోవడానికి కూడా సిద్ధపడాలి. పోయినా పర్వాలేదు, అలా పోరాడగలగాలి. ఆయన అంటున్నాడు పౌలు గారు, మీరు పాపముతో చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరించలేదు. పాపము ప్రేరేపిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూడకూడదు అని నువ్వు అనుకుంటావు. చూడని మనసు చెప్తుంది. ఆ వ్యక్తితో మాట్లాడకూడదని నువ్వు అనుకుంటావు. పర్వాలేదు, మాట్లాడినంత మాత్రం ఏం తప్పులేదులే, మాట్లాడని చెప్పేసి నీ మనసు చెప్తుంది. పోరాడడం అనేది లేకపోతే నువ్వు జయించలేదు. చూడడంతో పోలేదు, మాట్లాడే వరకు వెళ్ళింది. మాట్లాడడంతో పోలేదు, ఇంకా పాపం చేసేది వరకు వెళ్తుంది. అందుకని ఏం చేయాలంటే పోరాడాలి. రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదు ఇంకా మనము. పాపాన్ని ఎదిరించాలి, పాపంతో పోరాడాలి. పాపం ఎందుకు పెట్టాలి దేవుడు? పాపము ఎదురుగుండగా పెట్టకపోతే, ఆ పాపము పెట్టి నిన్ను పరీక్షించకపోతే నువ్వు ఎలా టెస్ట్లో పాస్ అవుతావు? నీకు ఎలా 100కి 100 మార్కులు వేస్తాడు దేవుడు? యేసేపుని దేవుడు హెచ్చిస్తానని చెప్పేసి ఫరో ఇంట్లోకి తీసుకువెళ్ళినప్పుడు పతోపరి యొక్క భార్య అతని మీద కన్నేసి, ఈ రాత్రి నువ్వు నాతో ఉంటావా లేదా, ఈ రాత్రి నువ్వు నాతో సుఖపడతావా లేదా, ఈ రాత్రి నన్ను సుఖపెడతావా లేదా అని అడుగుతున్నప్పుడు, నువ్వు రాత్రి నాతో సైనిస్తావా లేదని అడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు, అతడు నా బిడ్డ ఏమనుకుంటున్నావు, అతని జోలికి వచ్చావంటే జాగ్రత్త, తాట తీస్తా అని చెప్పాలిగా. దేవుడు కలగజేసుకోలేదు. దేవుడు మౌనమైపోయాడు. యేసేపు ఏం చేస్తాడో చూద్దాం. యేసేపు ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం. యేసేపు ఎలాగ దీనికి రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఒక పరీక్ష. ఏదోని తోటలో ఆదాము అవ్వల ఎదురుగుండగా ఆ యొక్క మంచి చెడులు తెలియజేసే చెట్టు ఉండడం ఒక పరీక్ష. ఈరోజు యేసేపు జీవితంలో పతోపరి భార్య ఉండడం ఒక పరీక్ష. అర్థమవుతుందా నీకు? ఎందుకు? ఆ పాపాన్ని ఎదిరించడం కోసం, ఆ పాపంతో పోరాడడం కోసం. ఆ విషయంలో దావీదు పోరాడలేక బత్షెబతో పాపం చేసి పాపంలో పడిపోయాడు.
తర్వాత మరలా దేవుడు అతన్ని క్షమించాడనుకోండి, అతడు పశ్చాత్తాపడితే అది వేరే విషయం. కానీ పోరాడలేక, ఎదురుగుండుగా ఉన్న అందాన్ని చూసి పోరాడలేక, ఆ పాపాన్ని చూసి పోరాడలేక నిలబడిపోతే, ఆ పాపంలో పడిపోతే, ఆ పాపం అతన్ని ఎంతవరకు తీసుకెళ్ళిందంటే దేవునితో స్నేహం కట్ అయిపోయేంత వరకు తీసుకెళ్ళింది. అతడి కుటుంబం పతనమైపోయేంత పరిస్థితికి తీసుకెళ్ళింది. కానీ మరలా దేవుడు ఒక అవకాశం ఇస్తే సరి చేసేసుకున్నాడు దావీదు. ఈరోజు నేను చెప్తున్నాను, పోరాటం అనేది ఉండాలి. ఆ పోరాటం అనేది లేకపోతే నీకు బహుమానము ఏమి రాదంటే నీతి కిరీటము రాదు. అందుకే పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇది పోరాటం. ఇలాంటి వారికి బహుమానం ఉంటుంది. ఇలాంటి వారికి ఏముంటుంది? బహుమానం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 2, నమ్మకమైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలండి? ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండటం అంటే ఏంటో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. నమ్మకమైన వారిగా ఉండటం అంటే, లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షణ పొందినాడు. పొందిన తర్వాత అతడికేమి ప్రయోజనకరమైన విషయాలు ఏమీ అతని జీవితంలో జరగలేదు. అతడు ఒంటి నిండా కురుపులు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఒంటి నిండా కురుపులు, అనారోగ్యము. ఇంకొక విషయం ఏంటంటే నివాసము కూడా లేదు అతనికి. ఒక ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడుతుంటే కుక్కలతో దెబ్బలాడి ఆ ముక్కలు తింటుంటే కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయంట. ఇతడు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి విశ్వసించి ఏం ప్రయోజనం? ఇంకా ఆరోగ్యం లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఉండడానికి ఇల్లు లేనప్పుడు, ఇప్పుడు దేవుడు అతనికి ఏమీ ఇవ్వనప్పుడు ఎందుకు అతన్ని దేవుణ్ణి వెంబడించాలి? అతడు ఎందుకు దేవుణ్ణి వెంబడించాలి? ఎందుకు దేవుణ్ణి కొలవాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలి? కానీ లాజరు ఆలోచన అది కాదు. లాజరు ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పట్టుకుని నాకెందుకు రక్షణ ఇచ్చాడో దాని విషయంలో నేను నమ్మకముగా కొనసాగుతాను అనుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు రక్షణ ఇచ్చేటప్పుడు, దేవుడు అతన్ని రక్షించినప్పుడు, దేవుడు అతడు సరైన వాక్యం చెప్పి అతన్ని పాపములో నుంచి విడిపించినప్పుడు అతనికి నిన్ను బాగు చేస్తాను, నీకు ఆశీర్వాదం ఇస్తాను, నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తాను, నిన్ను గొప్పగా చేస్తానని ఏమీ చెప్పలేదు. నీ పాపముల నుండి నిన్ను విడిపిస్తాను, నీ అపరాధముల నుండి నిన్ను విడిపిస్తాను, నిన్ను నీతిమంతుని చేస్తాను, నిన్ను నా రాజ్యములో నాతో ఉంచుకుంటాను. ఇది మాత్రం చెప్పాడు. దీన్ని నిత్యత్వము అంటారు. ఏమంటారు చెప్పాలి? నిత్యత్వము అంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దీని నిమిత్తమే పట్టబడ్డాను నేను. అంటే ఇక్కడ ఈ లోకంలో ఏదో మేలు కోసము దేవుని చేత పట్టబడలేదు. ఈ లోకంలో ఏదో గొప్ప కార్యాల కోసము నేను దేవుని దగ్గరికి రాలేదు. ఏదో ఈ లోకంలో నాకు ప్రయోజనకరముగా ఏవో దేవుడు చేస్తాడన్న ఆలోచనతో నేను దేవుణ్ణి వెంబడించట్లేదు, దేవుణ్ణి ప్రార్థించట్లేదు. దేవుని చేత నేను ఎందుకు పట్టబడ్డానంటే, ఈ లోకాన్ని విడిచిపెడితే నేను నిత్యత్వంలో ఉండాలి, ఈ లోకాన్ని విడిచిపెడితే నేను పరిశుద్ధులతో ఉండాలి, ఈ లోకాన్ని విడిచిపెడితే నేను పరిశుద్ధుల సహవాసం కలిగి పరిశుద్ధుల గుంపులో ఉండి యేసయ్య రాజ్యములో ఆయన సింహాసనము మీద ఆయన వారసునిగా ఉండాలి. ఈ విషయములో అతడు ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఆ విషయంలో ఎంత నమ్మకంగా వెంబడిస్తున్నాడంటే, కుర్రుపులు వచ్చేసి ఆరోగ్యం పోయినా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు, తినడానికి ఆహారం లేకపోయినా ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నా ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇతడికి ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఓ ఎండకి ఎండుతున్నా, వానకి తడుస్తున్నా, మంచుకు తడుస్తున్నా ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అతని ముందు ఒక ధనవంతుడుండి సకల సుఖాలు సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నప్పటికీ, ఇతడు కళ్ళారా చూస్తున్నప్పటికీ చిచ్చి యదవ జీవితం అని తన జీవితం గురించి కానీ, తన పుట్టుక గురించి కానీ, తన జన్మ గురించి కానీ ఎప్పుడు దూషించుకోలేదు. తన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎప్పుడు నిందించలేదు. ఎందుకంటే నేను పట్టబడ్డది వీటి కోసం కాదు, భూ సంబంధమైన వాటి కోసం కాదు, పైనున్న వాటి కోసం నేను పట్టబడ్డాను. ఆ విషయంలో నమ్మకంగా అతడు నమ్మకంగా కొనసాగాడు కనుక దేవుడు అంటున్నాడు, భలా
నమ్మకమైన మంచి దాసుడా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మకంగా అతడు నడిచాడు కనుక అతడికి బహుమానం ఏంటో తెలుసా? అందరూ పరదేశిలో అక్కడక్కడక్కడ ఉంటుంటే ఇతడు పరదేశిలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. అంత గొప్ప ధన్యత. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా అని అందరూ పిలుస్తారు. తండ్రి అయిన అబ్రహమా అని అందరూ దగ్గరికి వెళ్తారు, సెకండ్ ఇస్తారు. ఇంకా బాగా క్లోజ్ అయితే కౌగిలించుకుంటారు, ఇంకా బాగా క్లోజ్ అయితే ముద్దు పెట్టుకుంటారు అబ్రహాముతో. అది వాళ్ళకుండే క్లోజ్, వాళ్ళకుండే పరిచయం. కానీ లాజరు అలా కాదు. అబ్రహాము రొమ్మున ఆనుకునేంత స్టేజీకి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము స్థానమును అనగా అబ్రహాము రొమ్మున ఆనుకున్న స్టేజీకి వెళ్ళాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని విషయంలో ఎంత నమ్మకంగా వెంబడించాడో అంతే నమ్మకంగా లాజరు కూడా వెంబడించాడనే అర్థము. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? అంతే నమ్మకంగా లాజరు కూడా వెంబడించాడు కనుక దేని నిమిత్తము దేవుడు పిలుచుకున్నాడు, దేని నిమిత్తము పట్టుకున్నాడు. వాస్తవంగా చెప్తున్నాను, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుణ్ణి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? అభివృద్ధి పరచడానికా? లోకములో గొప్పవాణ్ణి చేయడానికా? లోకములో ఉన్నతమైన స్థాయిని వాడికి ఏర్పాటు చేయడానికా? లోకములో ఉన్న ప్రతి పరిస్థితిని, ఆశీర్వాదకరమైన స్థితిని వాడి కాళ్ళ దగ్గరికి తీసుకురావడానికా? ఎందుకు పిలుచుకున్నాడు? పాపములో పొరలాడుతున్న మనలను, పాపమనే బురదలో పొరలాడుతున్న మనలను, పనికి మాలిని బ్రతుకుతున్న మనలను బాగు చేసి ఆ పాపము నుండి విడిపించి, అపరాధముల నుండి విడిపించి ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి, ఇదిగో నరకానికి వెళ్ళిపోయి ఆరని అగ్నిలో కాలిపోవలసిన మనలను పరిశుద్ధులు ఉండే నివాసము అనగా ఆ పరలోక పట్టణములో యేసుక్రీస్తుతో పాటు వారసత్వాన్ని సంపాదించి పెట్టి తండ్రి అయిన దేవుణ్ణి ముఖాముఖిగా ఆరాధించడానికి, ఆయన్ని సేవించడానికి, మనల్ని ఆ రాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి ఆయన మనలను పిలుచుకుని రక్షణ దయచేశాడు. దాన్ని మరిచిపోతున్నాడు ఈరోజు క్రైస్తవుడు. నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు చెప్పుకోవలసింది ఏంటో తెలుసా? నిజంగా నమ్మకమైన వాడు అయితే, నీ పిలుపుని బట్టి, నీ రక్షణను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నమ్మకమైన వాడు అయితే నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ శ్రమలో చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాను, ఈ కష్టంలో చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాను, ఈ వ్యాధిలో చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు రక్షణ ఉంది. ఏముంది? రక్షణ ఉంది. అవొక్కటి చాలు. ఎప్పుడైతే ఈ విధమైన నమ్మకత్వాన్ని నువ్వు చూపిస్తావో, ఏమున్నా లేకపోయినా ప్రభువునందు ఆనందిస్తావో, సంతోషిస్తావో, అప్పుడు నీకు బహుమానము ఏర్పాటు చేయబడి ఉంది. బహుమానం ఉంది. క్రీస్తులో ఎవరికి బహుమానం? ఇలాంటి వారికే బహుమానం. క్రీస్తులో ఎవరికి బహుమానం? ఇలాంటి వారికే, అందరికీ కాదు బహుమానం, ఇలాంటి వారికే బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగించేస్తున్నాను. ఇంకా బహుమానం అనేది ఉండాలి అంటే నీవు నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా?